హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొన్ని శుభవార్తలు తెలియజేసింది. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళకి పట్టాలు ఎప్పటి నుండి మంజూరు చేయబోతున్నారు అనే సమాచారంతో పాటు మొదటి విడత 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన నిధులు లబ్ధిదారుడి ఖాతాలోకి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకి సంబంధించి అందాల్సిన పట్టాలు పత్రాలకి సంబంధించిన సమాచారం స్పష్టంగా వివరంగా తెలియజేస్తాను. వీడియోని చివరికి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 5 లక్షల రూపాయలతో కూడిన ఇందిరమ్మ ఇండ్లను ఈ 5 లక్షల కూడా ఉచితంగా మొదటి విడత 1,00,000 రూపాయలు ఇంటి బేస్మెంట్ పూర్తవుతే లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. రెండో విడత 1,25,000 రూపాయలు దర్వాజా వరకు పూర్తి కావాలి. మూడో విడత 1,75,000 రూపాయలు స్లాబ్ నిర్మాణం వరకు పూర్తి కావాలి. నాలుగో విడత ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయిందని అధికారులు నిర్ధారణ చేపడితే మరొక 1,00,000 మొత్తం 5 లక్షల రూపాయలు అనేవి లబ్ధిదారుడి ఖాతాలోకి ప్రభుత్వం జమ చేయబోతుంది. అయితే ఈ నిధులకి సంబంధించి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా ఒక పర్యటనలో ఒక ప్రకటనని చేయడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా మనకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్. ఇది ముగిసిన ఎన్నికల కోడ్ పథకాలు స్పీడు ఊపందుకున్నాయనేది చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు పథకం ప్రారంభమైతే జనవరి 29 నుండి మొన్న మార్చి నెల మొదటి వారం వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నది. ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం స్పీడ్ పెంచింది అనేది ఒక గుడ్ న్యూస్ అప్డేట్. ఇక అప్డేట్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేయాలనేది ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లుగా తాజాగా తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి సంవత్సరం మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా 72,045 ఇండ్లకి పట్టాలు అందించారు. ఇంకా సుమారుగా 3 లక్షల వరకు ఇండ్లకు అనేవి పట్టాలు అందించాల్సి ఉన్నది. ఈ పట్టాలను రాబోయే వారం రోజులలో ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులకి సంబంధించి కూడా ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 15వ తారీఖులోగా మొత్తం ఎవరైతే ఇప్పటివరకు 72,045 ఇండ్ల పట్టాలు అందుకున్నారో వాళ్ళకి 15వ తారీఖులోగా 1,00,000 రూపాయల మొదటి విడత నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లు కూడా తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మిగతా వాళ్ళు మీరు ఎంపికయ్యారా లేదా అనేది ఎలా చూసుకోవాలి అనే విషయానికి వస్తే మీరు ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్లో మీకి సంబంధించిన లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా అనేది వివరణ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఇంటికి సంబంధించి మంజూరు కాకపోయినా కూడా ఎందుకు కాలేదు అనే సమాచారం కూడా చూసుకోవచ్చు అనేది గవర్నమెంట్ చెప్తుంది. సో ఎవరైతే లబ్ధిదారుడు ఎంపిక అవుతారో వాళ్ళకి 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం అందించబోతుంది. అంటే ఉచితంగా నిధులని లబ్ధిదారుడి ఖాతాలోకి అందించబోతుంది. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ మళ్ళీ పునఃప్రారంభం కాబోతున్నట్లుగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఉచితంగా ఇసుకే కావచ్చు, రా మెటీరియల్ కూడా ప్రభుత్వం డిస్కౌంట్ ప్రైస్లో లబ్ధిదారులకు అందించేందుకు కంపెనీలతో కూడా చర్చలు జరుపుతుందనేవి మనం గతంలో చూసుకున్నాం. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.